ప్రతిరోజు లేచి స్నానం చేసి ఖచ్చితంగా అలంకరించుకుంటాం. పౌడర్ రాసుకుంటూ డిఫరెంట్ మేకప్స్ వేసుకుంటూ బట్టలు వేసుకుంటూ గమనస్తులైన వారు ప్రత్యేకంగా కాస్మెటిక్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. ప్రపంచంలో అద్భుతమైన బిజినెస్ కాస్మెటిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా త్వరగా అమ్ముడుపోతాయి. వారందరూ కూడా పైన అలంకరించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తాం. కానీ నిజానికి యవనస్తులకి అలంకారము వారి బలమే. బలంగా ఉండగలిగితే ఆ బలమే మనకి అలంకారంగా మార్చబడుతుంది. ఇప్పుడున్న తరంలో అనేకమైన బలహీనతలు, చిన్నప్పుడే కళ్ళు కనిపించకపోవడం, చిన్నప్పుడే సరిగ్గా అరగకపోవడం, పరిగెత్తలేకపోవడం, నడవలేకపోవడం, చాలా రకాల కంప్లైంట్స్ చేత యవనస్తులు సరిగ్గా తెల్లలేకపోవడం, ఇవన్నీ వ్యర్థం చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యవనస్తులు వారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే బలంగా ఉంటే ఆ బలమే మనకి అలంకారంగా మార్చబడుతుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం, యవనస్తుల బలము వారికి అలంకారం, తల మెరుపు వృద్ధులకు సౌందర్యం. ఒక వ్యక్తి వృద్ధుడైపోయాడని, ముసలివాడైపోయాడని ఏ విధంగా గుర్తుపట్టాం? అప్పట్లో జుట్టు మెరిస్తే వృద్ధుడైపోయాడని గుర్తుపెట్టేస్తాం. యవనస్తులకి అలంకారం, నువ్వు పౌడర్ రాసుకున్నా రాసుకోకపోయినా, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా, నిజమైన అలంకారం ఏంటంటే నువ్వు బలంగా ఉండడం. నీ బలాన్ని తీసివేసే దేన్నైనా సరే దూరం చేసుకోగలిగితే యవనస్తులమైన మనం బలం అనే అలంకారమును ధరించుకుందాం.